వేదకాలంలో మధుమేహ వ్యాధి ప్రస్తావన ఉంది. ఆ కాలంలో మధుమేహాన్ని ఆశ్రవ అనే పేరుతో గుర్తించారు. క్రీస్తు శకానికి 1000 సంవత్సరాల క్రిందట ఈ వ్యాధి వర్ణన ఉంది. 6వ శతాబ్దంలో అష్టాంగ హృదయం అనే గ్రంథంలో మధుమేహం అనే పదం వాడబడింది. మన దేశంలో ఈ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. మధుమేహ వ్యాధి కారణాలు: ప్యాంక్రియాస్లోని బీటా కణాలు పాడైపోయి ఆ గ్రంథి ఇన్సులిన్ని తయారు చేయలేకపోవటం లేక అల్ప మోతాదులో తయారు చేయటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. మనిషిలోని ఇన్సులిన్ హార్మోన్ పనితీరు దెబ్బతిన్నప్పుడు, శరీరం గ్లూకోజ్ను సరిగ్గా వినియోగించుకున్నప్పుడు ఈ వ్యాధి వస్తుంది. వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయి. శారీరక శ్రమ పూర్తిగా లోపించటం, గంటల తరబడి కూర్చుని ఉండటం, పోషక పదార్థాలు లేని ఆహారం తీసుకోవటం వలన ఈ వ్యాధి వస్తుంది. కొన్ని రకాల మందులు దుష్పరిమాణం, స్టెరాయిడ్స్, వైరస్ ఇన్ఫెక్షన్స్, హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం వస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కాకముందే తిరిగి భుజించటం, ఆకలి లేకుండా ఆహారం తీసుకోవటం వలన మధుమేహం వస్తుంది. అధికంగా చక్కెర ఉపయోగించటం, అతిగా నిద్రపోవటం, మానసిక ఆందోళన, భారీ కాయం మరియు ఆహారపు అలవాట్లు, తరచుగా జబ్బులతో బాధపడేవారు రోగనిరోధక శక్తిని కోల్పోయి మధుమేహ వ్యాధి రావచ్చు. మధుమేహ వ్యాధి లక్షణాలు: అతిమూత్రం, దాహం ఎక్కువగా వేయటం, కంటి చూపు మందగించటం, బరువు తగ్గటం, మలబద్ధకం, శృంగారం శక్తి తగ్గటం, గాయాలు త్వరగా మానకపోవటం, హృద్రోగాలు, మూత్రపిండాలు దెబ్బతినటం, స్త్రీలలో అసాధారణంగా తెల్లబట్ట కావటం, చర్మ వ్యాధులు, కాళ్ళు, చేతులు, అరచేతులు తిమ్మిరిగా ఉండటం, త్వరగా అలసిపోవటం, చికాకు, అసహనం కలిగి ఉంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మొట్టమొదట ఆకలి ఎక్కువగా ఉండటం, కానీ నిదానంగా ఆకలి ఉండదు. మధుమేహం వలన ఎక్కువ శాతం అన్ని అవయవాలకు అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మూత్రపిండాలు, గుండె, రక్తనాళాలు, కళ్ళు. ఆయుర్వేద ఔషధాలు మధుమేహ వ్యాధిని శక్తివంతంగా తగ్గిస్తాయి. గృహ చికిత్స: మెంతుల పొడి 100 గ్రాములు, బిర్యానీ ఆకుల పొడి 100 గ్రాములు, నేరేడు గింజల పొడి 150 గ్రాములు, బిల్వపత్రముల పొడి 250 గ్రాములు. ఈ బిల్వం ఆకులను గుడిలో శివుడికి అర్పించి ఆ తర్వాత ఆ ఆకులను ఎండలో ఎండబెట్టి పొడి చేయవలెను. ఈ 4 రకాల పొడులను బాగా కలిపి గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణం వాడే విధానం: ప్రతిరోజు రాత్రి భోజనం చేయడానికి 1 గంట ముందు 1 టీ స్పూన్ చూర్ణంని గ్లాసు వేడి నీళ్ళలో కలిపి త్రాగాలి. ప్రతిరోజు 2 పూటల ఈ చూర్ణాన్ని తీసుకోవాలి. ఈ చూర్ణాన్ని 2 లేక 3 నెలల వరకు తీసుకోవాలి. ఈ చూర్ణంని పూర్వం ఆయుర్వేద వైద్యులందరూ ఉపయోగించి ఫలితం పొందారు. ఖచ్చితంగా మార్పు చేసుకోవాల్సిన జీవన విధానాలు ఈ విధంగా ఉంటాయి. నీళ్లు తాగే విధానం: నీటిని ఎప్పుడు త్రాగినా గుటకగా తాగాలి. బ్రేక్ఫాస్ట్ భోజనానికి 40 నిమిషాల ముందు త్రాగవాలి. బ్రేక్ఫాస్ట్ భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును. ఆహారం తీసుకున్న తర్వాత గొంతు శుద్ధి కోసం, గొంతు సాఫీగా ఉంచడానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును. ఆహారం తీసుకున్న తర్వాత గంటన్నర తర్వాత మాత్రమే నీళ్లు త్రాగాలి. పై విధంగా నీళ్లు తాగటం వల్ల మలబద్ధకం రాదు, నివారించబడుతుంది. శరీరంలో తిన్న ఆహారం కొల్లదు. చెడు కొలెస్ట్రాల్ అంటే LDL తయారవ్వదు. శుద్ధమైన వంట నూనె అంటే నాన్ రిఫైన్డ్ ఆయిల్ను తయారు చేసే ఆహారంలో వాడాలి. అప్పుడు శరీరంలో లివర్ సహాయంతో మంచి కొలెస్ట్రాల్ అంటే HDL ఎక్కువ మోతాదులో తయారవుతుంది. ఈ HDL వలన స్థూలకాయం, అధిక బరువు తగ్గిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. వేరుశనగ నూనె, నువ్వుల నూనె లేక కుసుమల నూనెలను వాడాలి. ఉప్పు: ఎల్లప్పుడూ వంటలలో సైంధవ లవణాన్నే వాడాలి. ఈ రాక్ సాల్ట్ను వాడితే BP నార్మల్ అవుతుంది. మట్టి పాత్రలు పరమ పవిత్రమైనవి. మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే సూర్యరశ్మి తగిలేలాగా ఆహారం వండుకోవాలి. అందుకు మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలు అత్యుత్తమం. కానీ మట్టి పాత్రలో వండిన పదార్థాల్లో 100% న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ పదార్థానికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. డయాబెటీస్ ఏ స్థాయిలో ఉన్నవారికైనా ఈ పద్ధతిలో భోజనం వండి పెట్టాలి. 2 నుంచి 3 నెలలలోపే ఖచ్చితంగా వారు డయాబెటీస్ రోగం నుండి విముక్తులవుతారు, ఆనందంగా జీవిస్తారు. చక్కెర విషంతో సమానం. విదేశీయులు కనిపెట్టిన ఈ చక్కెరలో ఎటువంటి పోషకాలు, విటమిన్స్ మొదలైనవి ఏమీ లేవు. చక్కెర తయారు కాగానే అందులోని ఫాస్ఫరస్ అంతమైపోతుంది. కఫాన్ని సక్రమంగా ఉంచడానికి ఈ ఫాస్ఫరస్ ఎంతో ముఖ్యం. చక్కెరతో తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి కడుపు ఎంతో కష్టపడవలసి ఉంటుంది. కడుపులో చక్కెర జీర్ణమయ్యాక మిగిలేది యాసిడ్. ఈ యాసిడ్ అనేక రోగాలకు మూలం. మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెరని తినకూడదు. చక్కెరని తింటున్నంత వరకు మీ వ్యాధి బాగు కాదు. ఆరోగ్యవంతులు కూడా ఈ చక్కెరను తినకూడదు.
బెల్లంతో చేసిన పదార్థాలు తినటం ఆరోగ్యకరం. ప్రెషర్ కుక్కర్ ఆయుర్వేద ప్రకారం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి వెలుతురు తగులుతూ వండాలి. ప్రెషర్ కుక్కర్లో వండిన ఆహారానికి ఏమాత్రం గాలి వెలుతురు తగిలే అవకాశం లేదు. ఆయుర్వేద ప్రకారం ఈ ఆహారం విషంతో సమానం. ఈ ప్రెషర్ కుక్కర్ తయారు చేసేది అల్యూమినియంతో. అల్యూమినియం పాత్రలో ఆహారం వండటానికి, పదార్థాలు నిల్వ ఉంచడానికి ఏమాత్రం పనికిరావు. ఈ పాత్రల్లో వండిన ఆహారం మళ్ళీ తింటూ ఉంటే మధుమేహం, జీర్ణ సంబంధ వ్యాధులు, టీబీ, అస్తమా మరియు కీళ్ల సంబంధ వ్యాధులు తప్పకుండా వస్తాయి. కావున మట్టి పాత్రలు లేక ఇత్తడి పాత్రలను వాడాలి. ప్రెషర్ కుక్కర్లో వండిన ఆహారంలో 13% న్యూట్రియన్స్ ఉంటాయి. కావున శరీరానికి కావలసిన పోషకాలు లభించనందువలన మధుమేహ వ్యాధి వస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్సులిన్ని వాడరాదు. చక్కెర వ్యాధి కంటే ఇన్సులిన్ ఎక్కువ ప్రమాదకరం. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. బెల్లం ఔషధాల గని. పాత తరంలో బెల్లంతోనే పలు రకాల తిండి పదార్థాలను వండేవారు. ప్రస్తుతం చక్కెర వల్ల బలవర్ధకమైన బెల్లంని కోల్పోతున్నాం. చక్కెర వల్ల పలు దుష్ప్రభావాలు పొడచూపుతున్నాయి. కఫాన్ని సక్రమంగా ఉంచడానికి ఫాస్ఫరస్ ఎంతో ముఖ్యం. ఇది బెల్లంలో పరిపూర్ణంగా ఉంది. పండ్లు. ప్రకృతి సిద్ధమైన తీపి తినవచ్చును. భగవంతుడు ప్రసాదించిన తీపి పండ్లలో తేలికగా జీర్ణమయ్యే ఫ్రక్టోజ్ అనే తీపి ఉంటుంది. కావున ఈ పండ్లను తినవచ్చును. పక్వమైన మామిడి పండ్లు, ద్రాక్ష, అరటి పండ్లు, కమలా పండ్లు, బత్తాయి పండ్లు, దానిమ్మ, బొప్పాయి మరియు యాపిల్ పండ్లు తినవచ్చును. హై ఫైబర్ లో ఫ్యాట్ డైట్. చిరుధాన్యాలలో ఎక్కువ పీచు పదార్థం మరియు లో ఫ్యాట్ ఉంటుంది. ప్రతిరోజు ఒక పూట చిరుధాన్యాలను తినాలి. చిరుధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, అరికెలు, వరిగలు, సామలు, ఊదలు మరియు కొర్రలు. ఆయుర్వేద ఔషధాలు మధుమేహ వ్యాధిని శక్తివంతంగా తగ్గిస్తాయి. మధుమేహాన్ని తగ్గించడానికి గాను ఆల్లోపతి మందులను కూడా వాడితే ఆయుర్వేద ఔషధాలను వాడే ముందు మీ ఆయుర్వేద వైద్యుడిని, నిపుణులను సంప్రదించాల్సిన అవసరం ఉంది. టూత్పేస్ట్లో అధిక మోతాదులో చక్కెర ఉంటుంది కాబట్టి వాడరాదు. ఆయుర్వేద టూత్పేస్ట్లు, టూత్ పౌడర్లు వాడాలి. కూల్ డ్రింక్స్లో అధిక మోతాదులో చక్కెర ఉంటుంది కాబట్టి త్రాగరాదు. Thanks for watching Eagle Media Works. Like and subscribe Eagle Health and Beauty.